హాయ్ గైస్, టుడే వీడియో అయితే సూపర్గా ఉంటుంది. బెస్ట్ వీడియో ఇది ట్రెండింగ్లో ఉంది. ఇప్పుడు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అలర్ట్ మోషన్ ఓపెన్ చేస్తే ఇక్కడ వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3 ఫొటోస్ ఉన్నాయి కదా, ఈ ఒకే ఫోటో సేమ్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి రీప్లేస్ చేసుకుని చాలు. ఫోటో మీద క్లిక్ చేసామా, కలర్ అండ్ ఫిల్ వేసి ఈ ఆప్షన్ క్లిక్ చేసామంటే మనకు ఫోటో వస్తుంది. ఇప్పుడు మనం ఫోటో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ సెకండ్ గైస్, ఫోటో అనేది యాడ్ చేసుకుందాం. మూడింటికి ఒకే ఫోటో యాడ్ చేద్దాం. ఒక ఫోటో యాడ్ చేసుకుందాం. ప్రభాస్ అని ఫోటో యాడ్ చేద్దాం. సేమ్ అదే ఫోటో మళ్ళీ ఇంకోసారి రీప్లేస్ చేసుకుంది. దీంట్లో కూడా సేమ్ 3 ఫోటో ఒకే పెట్టుకున్న తర్వాత చూడండి, ఒకసారి జూమ్ అవుట్ చేసుకుంటే ఫుల్ ఫోటో సరిపోతుంది. సేమ్ జూమ్ అవుట్ చేసుకోవాలి. జూమ్ అవుట్ చేసుకున్న తర్వాత ఫోటో అనేది క్లారిటీ కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చేస్తే గ్రూప్స్ ఉంటాయి. దీంట్లో ఫస్ట్ గ్రూప్లోకి వచ్చేసి ఎడిట్ గ్రూప్ పెట్టేసుకున్నాం. ఇక్కడ సేమ్ ఫోటో అనేది ఇదే విధంగా రీప్లేస్ చేసుకునే సరిపోతుంది. రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. కరెక్ట్గా రీప్లేస్ చేసుకున్నాం, అప్పుడే బాగా వస్తుంది. సేమ్ మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి. సేమ్ ఎడిట్లోకి వెళ్ళేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మనం సేమ్ ఇదే ఒకే ఫోటోని ఇక్కడ కూడా యాడ్ చేసుకోవాలి. చేసుకోండి గైస్, ఇదే విధంగా ఎడిట్ గ్రూప్లోకి సేమ్ ఇదే విధంగా 3వ ఫోటో కూడా యాడ్ చేసుకుని సరే. ఓకే గైస్, 3 ఫొటోస్ అయితే యాడ్ చేసుకునేసాం. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ చేసుకోవాలి 4 ఫొటోస్. ఇప్పుడు ఇది ఎట్లా అంటే బ్యాక్ వచ్చేసి షేక్ యాప్ ఓపెన్ చేసుకున్నాం. బ్యాక్ వచ్చేద్దాం. షేక్ యాప్ ఓపెన్ చేసుకునేసి ఇక్కడ ఫొటోస్ ఇస్తాం కదా, సేమ్ ఎన్ని ఫొటోస్ అనేది రీప్లేస్ పెట్టేసుకోండి. జస్ట్ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి ఫోటో మీద క్లిక్ చేసి సేమ్ అంతే ఫోటో క్లిక్ చేసి ఇక్కడ ఫోటో అనేది యాడ్ చేసుకునేసామంటే సేమ్ ఇదే విధంగా రీప్లేస్ పెట్టేసుకోండి. నేనైతే అన్ని ఫొటోస్ యాడ్ చేసిన తర్వాత స్కిప్ చేస్తున్నాను. ఓకే గైస్, ఫొటోస్ అయితే అన్నీ యాడ్ చేసాను. నేనైతే ప్రభాస్ అన్న ఫొటోస్ యాడ్ చేస్తాను, మీరు ఏదైనా యాడ్ చేసుకోండి. కానీ అన్నీ రీప్లేస్ చేయండి, ఎడిటింగ్ ఎఫెక్ట్స్ అనేది బాగా వస్తాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఫొటోస్ అన్ని సెలెక్ట్ చేసి పెట్టుకోండి. అన్నీ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత వీటిని కాపీ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ప్లస్ క్లిక్ చేసి కాపీ 16 లేయర్స్ ఉంది కదా, కాపీ చేసిన. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి ఫుల్ ప్రాజెక్ట్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసుకోవాలి. ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఇక్కడ బిట్ మార్క్ ఉంది కదా, కరెక్ట్గా ఇక్కడికి వచ్చేసి
ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి పేస్ట్ 16 లేయర్స్ అని ఉంటుంది, పేస్ట్ కొట్టేసామంటే ఓకే గైస్ ఇంత అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి అంతా ఓకే. ఇప్పుడు మన లోగో అనేది యాడ్ చేద్దాం. లోగో యాడ్ చేద్దాం. Naveen edits the logo. లాస్ట్ వరకు పెట్టేసుకున్నాం. వీడియో అయితే అయిపోయింది గైస్. ఇప్పుడు మంచి విషయాలు వీడియో ఎక్స్పోర్ట్ చేసుకోండి. వీడియో అయితే గైస్. జై హింద్.